నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను సరిత నామినేటెడ్ పోస్టులు ఆ ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రేపినట్లు తెలుస్తుంది అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ మధ్య నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం అయితే ఈ ఇద్దరు నేతలకు గతంలో కూడా పొరపచ్చాలు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు కలిసిపోయారు అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మంత్రులయ్యాక జిల్లాపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు నామినేటెడ్ పోస్టుల విషయంలో శ్రీధర్ బాబు అనుచరులకే పదవులు దక్కాయని పొన్నం కినుకు వ్యవహరించారని తెలుస్తుంది ముఖ్యంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైన నేరెళ్ల శారద అంటే పొన్నం ప్రభాకర్ కు పడదు అలాగే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమితులైన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కూడా పెద్ద సఖ్యత ఉండదు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తనను సంప్రదించకుండా శ్రీధర్ బాబు తన అనుచరులకు పోస్టులు ఇప్పించారని మంత్రి పొన్నం ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది అయితే తనతో విభేదాలు ఉన్న వ్యక్తికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడంపై పొన్నం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ నామినేటెడ్ పోస్టులు పొందిన ఇద్దరు కూడా శ్రీధర్ బాబు వర్గీయులే కావడంతో ఇద్దరు మంత్రుల మధ్య మరింత దూరం పెరిగింది ఇక ఇదే విషయాన్ని పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సీఎం సలహాదారుడు మేం నరేందర్ రెడ్డి దృష్టికి పొన్నం తీసుకెళ్లారట అయితే గతంలో కూడా శ్రీధర్ బాబు పొన్నం మధ్య విభేదాలు ఉండేవి ఎన్నికల ముందు విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపుపై దృష్టి సారించారు ఐక్యంగా కృషి చేసి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంత్రులయ్యారు అయితే ఆ తర్వాత కొంతకాలం వీరి ప్రయాణం సాఫీగానే సాగింది ఈ క్రమంలోనే ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఇద్దరి మధ్య విభేదానికి దారితీసిందనే చెప్పాలి తనను సంప్రదించకపోవడమే కాకుండా తాను సూచించిన వారిలో ఒక్కరికి కూడా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోవడంతో పొన్నం అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి అయితే సీనియారిటీ ప్రకారమే నామినేటెడ్ పోస్టులు వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు వర్గీయులు చెబుతున్నారు అయితే పార్లమెంటు ఎన్నికల ముందు ఇద్దరి మంత్రుల విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చర్చించుకుంటున్నారు మరి మంత్రుల మధ్య తలెత్తిన విభేదాలపై అధిష్టానం ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి మరోసారి కలిసికట్టుగా ఉండి ఉమ్మడి జిల్లాల్లోని 2 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునేలా కృషి చేస్తారో లేదో అని కాంగ్రెస్ క్యాడర్లో చర్చ నడుస్తుంది